యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాయిగూడెం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఆరోగ్యం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు తుమ్మల శ్రీను సౌజన్యంతో మాజీ గ్రామ సర్పంచి తుమ్మల దామోదర్ మరియు ఎంపీటీసీ ఫసాల జ్యోతి సారథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు వివరిస్తూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఇన్సెంటివ్ సంతోష మికెల్ బాలా చౌరి జాండు కాటా క్రాంతి పసల శ్రీదేవి కాటా మంజుల భోజప్ప ఆరోగ్యం బాలరాజు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు। మా నర్సాయిగూడెంలో ప్రచారం చేస్తున్నాము, గడప గడప తిరిగినాము। అయితే వాళ్ళు ఏమన్నారంటే 6 గ్యారెంటీలు మాకు సరిగ్గా ఇవ్వలేదని అన్నారు। దానికి మేమేం చెప్పినట్టు ఎంపీని గెలిపించినాక కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించినాక మన ఎమ్మెల్యే మనిషి కాబట్టి మేము వచ్చి కొట్లాడి మీకు ఫండ్స్ ఇప్పిస్తామనేసి మా ప్రజల మధ్య మేము హామీ ఇచ్చాము। దాని ప్రకారంగా అన్ని 360 ఓట్లకి 350 ఓట్లకి మేము గెలిపిస్తామనేసి మేము హామీ ఇస్తున్నాము। ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో యాదాద్రి జిల్లా బోని కాన్స్టిట్యూన్సీ నర్సాయిగూడెం గ్రామంలో ఇంటికి ప్రచారం చేస్తున్నాము। గతంలో అనిల్ రెడ్డి అని ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ 1,00,000 మెజార్టీ పైన గెలిపించినందుకు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాము। మరి ఎంపీ గారిని గెలిపించుకుంటే ఎమ్మెల్యే గారు కూడా బలం ఉంటుంది, సెంటర్లో కూడా అత్యధిక ఫండ్స్ వస్తాయి। మన బోని కాన్స్టిట్యూన్సీ కూడా అత్యధిక బోని కాన్స్టిట్యూన్సీ కూడా ఎక్కువ ఫండ్ వచ్చి మన ఊర్లో అభివృద్ధి చేసుకున్నాం। మనం పాలనది కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో ఏం చేయలేదు। మనకి నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెంచింది, గ్యాస్ సిలిండర్లు డీజిల్ అన్నీ ఎక్కువ అది పెంచి మన పేదవాళ్ళకి నడ్డి విరిస్తుంది, పేదవాళ్ళని కడుపుకొట్టు బీజేపీ గవర్నమెంట్ 10 ఏళ్ల పరిపాలన ఏం చేయలేదు। కాంగ్రెస్ రాహుల్ గాంధీ సెంటర్లో రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో కూడా అది ప్రధానమంత్రి చేయాలని రాహుల్ గాంధీ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని కూడా రాహుల్ గాంధీ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నారని మనందరం అత్యధిక మెజార్టీతో శ్యామల కిరణ్ కుమార్ బోని కాన్స్టిట్యూన్సీ గెలిపించాలని అన్ని నియోజకవర్గాల్లో కూడా శ్యామల కిరణ్ బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది। అది 2,00,000 మెజార్టీతో శ్యామల కిరణ్ రెడ్డి గెలిపిస్తామని కోరుకుంటాం। జై కాంగ్రెస్। ఇప్పుడు మీ గ్రామానికి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఏమేమి చేసిండు? మా ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి అన్న గారు ఈ 3 నెలలనే మన నర్సాయిగూడెం గ్రామానికి సీసీ రోడ్లు వేయించిండు, మిగతా పనులు కూడా చేయిస్తున్నాడు, హామీ ఇచ్చిండు। కంపల్సరీ మిగతా అభివృద్ధి పనులు కూడా మన నర్సాయిగూడెం గ్రామంలో చేయించుకుంటామని హామీ ఇస్తున్నాం। మీ నర్సాయిగూడెం గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అధికంగా వస్తాయి? నర్సాయిగూడెంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? కాంగ్రెస్కు 300, నర్సాయిగూడెం గ్రామంలో 350 ఓట్లు ఉన్నాయి। 350కి 350 పడతాయని అన్ని ఊరంతా ఒకటేమో 350 ఓట్లు చేయి గుర్తు వేపిస్తామని శ్యామల కిరణ్ కుమార్ వేపిస్తామని తెలియజేస్తున్నాం। భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామం పార్లమెంటు అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఈరోజు మా గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది। శ్యామల కుమార్ రెడ్డి కోసం అత్యధిక మెజార్టీతోని మా గ్రామ ప్రజల తరఫున కానీ ఇప్పుడు మొత్తం ప్రచారం మీద కానీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం। అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ప్లస్ ఎమ్మెల్యే నుంచి వచ్చే ఫండ్స్ 2 తోడైతే మా గ్రామ అభివృద్ధి ఎంతో చేసుకుంటాం। అంతేకాకుండా ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డికి ఎలా విధంగా మనం మన చేకూర్తుకు ఓటేసి ఎట్లా గెలిపించినామో అదేవిధంగా శ్యామల కుమార్ రెడ్డి కూడా చేకూర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ వేసి మన అభివృద్ధి పనులు మనం చేసుకోవాలని నర్సాయిగూడెం గడప గడప ప్రచారంలో ఈరోజు మా దగ్గర ఉన్న 360 ఓట్లకు 350 ఓట్లు వేసి మెజార్టీ చూపించి వాళ్ళ అభివృద్ధి పనుల కోసం ఎంపీ శ్యామల కుమార్ రెడ్డి దగ్గర కానీ అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరి దగ్గర పోయి మా ఊళ్ళో ఇంత మెజార్టీ వచ్చింది, మాకు అభివృద్ధి పనులు చేయాలి సార్ అని చెప్పి వలిగొండ మండలంలో అత్యధికంగా ఓటింగ్ చూపించి తర్వాత అభివృద్ధి పనుల కోసం మా ఇద్దరు ఎమ్మెల్యే కానీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ దగ్గర పోయి మాట్లాడుతూ 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తామని నర్సాయిగూడెం గ్రామ ప్రజల తరఫున మేము హామీ ఇస్తున్నాం। ఇంతకుముందు 2 పార్టీలు ఉంటే ఇప్పుడు అంతా నర్సాయిగూడెం 367 ఓట్లు ఉన్నవి। 367లో 350 ఖచ్చితంగా పోలైతే 350కి 350 100% శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి హస్తం గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ భారీ అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తాము। అదేవిధంగా ఇప్పుడు 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బలం ఉన్నది। ఈ 6 నియోజకవర్గాలలో
మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి హస్తం గుర్తుకి ఓటేసి మేము 1,50,000 2 లక్షల మెజార్టీతో గెలిపించుకుంటామని మేము మా గ్రామ తరపున మేము హామీ ఇస్తున్నాము. అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇంకొకటి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు, ఎంపీ గారు కూడా మనవాడైతే మన ఎమ్మెల్యే గారికి అనిల్ కుమార్ రెడ్డి గారికి మన ఫండ్స్ తీసుకురావాలి, సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావాలన్నా ఏది ఉన్నా కానీ అతనికి ఇబ్బంది ఉండదు. మనం కూడా అన్ని పనులు చేయించుకోవచ్చు. దయచేసి అందరం మన నర్సాయిగూడెం గ్రామం మొత్తం 350కి 350 ఓట్లు హస్తం గుర్తు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తామని హామీ ఇస్తున్నాం.